మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మత మార్పిలను ప్రోత్సహించారు, వందల చర్చిలు నిర్మించడానికి సహకరించారు, హిందూ మతాన్ని మాత్రం ప్రోత్సహించలేదు అని వ్యాఖ్యానించారు. అయితే విజయసాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక అనివార్య పరిస్థితిని, ఒక మనుగడ కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు నెంబర్ 2గా విజయసాయిరెడ్డి ఉన్నది నిజం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కాదు కానీ ఆ తర్వాత ఉన్న నాయకులతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు, జగన్మోహన్ రెడ్డితో నాకు ఎలాంటి తగాదా లేదు అని కూడా. ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి అంటే, నాకు దక్కంది వైసీపీలో ఎవరికి దక్కకూడదు అన్న ఒక అభిప్రాయంతో ఉన్నట్టుగా ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అలా ఒక మతాన్ని ప్రోత్సహించి ఇంకో మతాన్ని తక్కువ చేస్తూ ఉంటే, విజయసాయిరెడ్డి గారు అంత సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉన్నారు? ఆయన హిందువే కదా. విజయసాయిరెడ్డి హిందూ కాబట్టి ఏ రోజైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పట్ల వివక్ష చూపెట్టారా? సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికారం చెలాయించి 2 సార్లు ఎంపీగా తీసుకొని మొన్నటి లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు నుంచి కూడా పోటీ చేసి వైసీపీ ఓడిపోయిన తర్వాత, తాను ఎంపీగా ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చారు విజయసాయిరెడ్డి. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచి ఉంటే, ఈయన నెల్లూరు ఎంపీగా గెలిచి ఉంటే విజయసాయిరెడ్డి ఈరోజు ఇలా బయటకు వచ్చి మాట్లాడి ఉండేవారా? మాట్లాడి ఉండేవారే కాదు. జగన్మోహన్ రెడ్డి మత మార్పిలను ప్రోత్సహించారు అని విజయసాయిరెడ్డి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అనిల్ కొద్ది రోజుల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏపీలో మత ప్రచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయవద్దు అని నా మీద ఆంక్షలు విధించారు. ఆ సమయంలో షర్మిల ఆయన పని ఆయన చేస్తారు, నీ పని నువ్వు చేయి అని చెప్పారు కదా. విచిత్రం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్లు ఆ రోజు బ్రదర్ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని చాలా ప్రముఖంగా ప్రచారం చేశాయి. ఈరోజు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ప్రముఖంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అంటే కారణం ఏంటి? బ్రదర్ అనిల్ కి, వైఎస్ షర్మిలకి వైసీపీ నుంచి క్రిస్టియన్ ఓట్లను చీల్చేయాలి. అందుకోసం ఏపీలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని ప్రోత్సహించలేదు అని బ్రదర్ అనిల్ కుమార్ చెప్తారు. తను ఇలా మాట్లాడంగానే మొత్తం హిందువులంతా తన వెనుక వచ్చేసి తాను పెట్టబోయే రాజకీయ పార్టీ గెలిచేసి తాను ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతానన్న అసలు ఐడియా కూడా విజయసాయిరెడ్డికి ఉండదు. కేవలం హిందువుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం నింపాలి, వ్యతిరేకత నింపాలి అన్న ఉద్దేశంతోనే విజయసాయిరెడ్డి గారు పనిచేయబోతున్నారు అన్నది కూడా ఈ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. అంటే అంతిమంగా జగన్ వ్యతిరేకులకు లాభం చేకూర్చే పని విజయసాయిరెడ్డి చేయబోతున్నారు అన్నది కూడా అర్థమవుతోంది. అంటే ఒక వ్యక్తుల మనుగడ కోసం ఈ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు అన్నది ప్రజలు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ మీడియా ఆ రోజు ఈ రోజు బ్రదర్ అనిల్ మాటల్ని, విజయసాయిరెడ్డి మాటల్ని బాగా ప్రముఖంగా ఎందుకు ప్రచారం చేశాయి? అటువైపు క్రిస్టియన్ ఓట్లను గెలిచేయాలి, ఇటువైపు హిందూ ఓట్లను కూడా వైసీపీకి దూరం చేయాలి అన్న ప్రణాళిక ఉమ్మడిగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుడు ఇప్పుడు వీళ్ళ వ్యాఖ్యలు బాగా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చి ఇలాంటి విషయాలని చెప్పి ఉంటే పబ్లిక్ నమ్మి ఉండేవారు. కానీ మొత్తం పోయి అక్కడ ఆవేశపడి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తాను బయటకు వచ్చిన తర్వాత కూడా వైసీపీ ఏమి కంపించుకోలేదు, యథావిధిగా ప్రశాంతంగానే పార్టీ నడుస్తోంది. ఇప్పుడు తాను ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేసినప్పటికీ కూడా అక్కడ తలుపులు తెరవలేదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తాను ఒక ఉనికిని నిలబెట్టుకోవడం కోసం, నాకు దక్కంది వైసీపీలో ఎవరికి దక్కకూడదు, నేను బయటకు వచ్చేసాను కాబట్టి ఆ పార్టీ నాశనం అయిపోవాలి అన్న ఒక థీరీతో, సిద్ధాంతంతో విజయసాయిరెడ్డి గారు రాజకీయం మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. అసలు విజయసాయిరెడ్డి ఒక మాట మీద నిలబడుతూ ఉన్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానం 2సారి ఇస్తే ఇంకా 3.5 ఏళ్ళు పదవి ఉండగానే హఠాత్తుగా రాజీనామా చేసి బయటకు వచ్చారు విజయసాయిరెడ్డి గారు. తాను అలా రాజీనామా చేస్తే ఆ సీటు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకే వెళ్తుంది అన్నది కూడా విజయసాయిరెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు కాబట్టి. ఆ రోజేమో అలా రాజీనామా చేసి ఒక రాజ్యసభ స్థానం తెలుగుదేశం పార్టీకి పోయేలా పరోక్షంగా సహకరించి బయటకు వచ్చి ఆ రోజు ఏం చెప్పారు? ఇక రాజకీయాలకు దూరం, నేను వ్యవసాయం చేసుకుంటాను, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు నానుంటే శ్రీకారం చుడతాను అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి వచ్చేసాను, పార్టీ పెడుతున్నాను అంటున్నారు. పార్టీ పెట్టచ్చు, ప్రజా సమస్యల గురించి, ఇష్యూస్ గురించి మాట్లాడచ్చు. కానీ పదే పదే ఇలా సున్నితమైన మతానికి సంబంధించిన అంశాల మీద విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన కూడా ఇదే తరహాలో రాష్ట్రంలో పనిచేస్తున్నారు. కానీ ఆయన ఏ తరహా వ్యవహారాల మీద పనిచేస్తున్నారు? 22A భూముల మీద, భూ కబ్జాల మీద, అక్రమాల మీద, వాటన్నిటి మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏది టెండర్లలో అక్రమాల మీద, వీటన్నిటి మీద. అది ఒక రకమైనది పద్ధతి. దానివల్ల ఏదైనా రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది. కానీ విజయసాయిరెడ్డి గారు ఇంకా పార్టీ కూడా పెట్టకముందే ఈ స్థాయిలో మతాల పేరుతో పార్టీల మీద, ఆయన తెలుగుదేశం పార్టీ మీద కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ఏంటి? విజయసాయిరెడ్డి గారు కేవలం పబ్లిక్ ని ఇలా మతపరంగా, కులాల పరంగా రెచ్చగొట్టి ఒక విధ్వంసకరమైన రాజకీయం చేయాలనుకుంటున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఆయన పోరాడాలి, నిజంగా రాజకీయ పార్టీని నడపాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అనేక పబ్లిక్ ఇష్యూస్ ఉన్నాయి. భూ కబ్జాలు అంటున్నారు, లిక్కరు, మట్టి, శాండ్, అనేక ఆరోపణలు వస్తున్నాయి.
వాటి మీద పోరాటం చేయొచ్చు కదా. అలా కాకుండా పదే పదే ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా ఈ మధ్య ట్వీట్లు కావచ్చు, అన్ని కావచ్చు, మతాలకు సంబంధించి మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్వేషం మీకు చాలదు, ఇంకా పెంచాలి అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు రాజకీయం చేయబోతున్నారా?